హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ఈ వీడియోలో గొర్రెల పోతుల పెంపకం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు చూస్తున్నారు కదా, ఇది మొక్కజొన్న పిండి అండి. ఈ మొక్కజొన్న పిండిని మనం ఒక రాత్రిపూట ఒక డబ్బాలోకి మనం ఒక 2 బకెట్లు కానీ 4 బకెట్లు కానీ ఇప్పుడున్న చూస్తున్న ప్లాస్టిక్ బకెట్తో 4 బకెట్లు మొక్కజొన్న పిండి వేసుకొని 100 పోతులు సరిపడగా 4 బకెట్లు కానీ 5 బకెట్లు కానీ ఈ మొక్కజొన్న పిండి అనేది నానబెట్టుకుని తెల్లారైన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఈ గడ్డి ఇప్పుడు జల్లే దాని కింద గడ్డి ఉంది కదా, ఆ గడ్డిని మనం దాన్ని దుబ్బు జాడు అంటారండి. ఆ దుబ్బు జాడిని మిషన్ ద్వారా కట్ చేసుకుని ఆ గడ్డిని అనేది ఆ డ్రమ్ముల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నానబెట్టిన ఈ మొక్కజొన్న పిండి అనేది మనం ఇక పైన పోసుకున్న తర్వాత బాగా కలపాలండి. అలా కలుపుకున్న తర్వాత పోతులు అనేవి ఈ వీటిలోకి తోలాలండి. అలా బాగా మిక్స్ చేసుకుని ప్రతి దాంట్లోనూ కూడా అలా మిక్స్ చేసుకుని అసలు ఈ గడ్డిని అనేది ఎలా కట్ చేయాలనేది మీకు ఇంకో వీడియోలో చూపిస్తానండి. ఆ దుబ్బు జాడు అనేది ఎలా కట్ చేయాలనేది. ఈ పోతులు అనేవి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ పోతులు అనేవి మొత్తం అన్నీ కూడా ఆ డ్రమ్ముల దగ్గరికి తీసుకెళ్ళి అలా వదిలిపెట్టాలండి. చూడండి అవి ఎలా తింటున్నాయని. వీటిని మనం మధ్యాహ్నం ఉదయం 8 నుంచి 9 గంటల నుంచి 1 గంట నుంచి 2 గంటల వరకు దాకా మేపాలండి. వీటిని బయటికి తోలుకెళ్ళి మేపిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం సమయం అయిన తర్వాత తోలుకొచ్చి వీటిని మనం ఇలాగ గడ్డి వేసుకుని ఇలాగ పెంచుకోవాలండి. మనం వీటిని చూసారు కదా, బయటికి తిప్పి మేపడం వల్ల ఏమవుద్దంటే అండి, వాటి కాళ్ళు సాగి యాక్టివ్గా ఉంటాయండి. పోతులు గట్టి పడతాయి. మొత్తం పోతులండి ఇవి. చూసారు కదా, ఇలాగ పోతులు అనేవి మనం మేపుకోవాలండి. ఇది మొత్తం టోటల్ ఫారం అండి ఇది.